కర్ణాటకలో అప్పట్లో ఆరంభమైన హిజాబ్ వివాదం ఇప్పుడు కోల్కతాకి పాకింది. కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఒక ప్రైవేట్ న్యాయ కళాశాల యాజమాన్యం హిజాబ్ ధరించి తరగతులకు రావద్దనుకోవడంతో ఓ అధ్యాపకురాలు ఏకంగా కళాశాలకు రావడమేమో అనుకున్నారు. ఈ మేరకు సాంజిదా ఖాదర్ 3 ఏళ్ల నుంచి ఎల్జేడి న్యాయ కళాశాలలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్నారు. మరోవైపు కళాశాల యాజమాన్యం మే 31 నూతన డ్రెస్ కోడ్ జారీ చేసింది. దాని ప్రకారం హిజాబ్ ధరించరాదని యాజమాన్యం సాంజిదాని ఆదేశించడంతో ఆమె జూన్ 5వ తేదీన రాజీనామా చేశారు. యాజమాన్యం ఆదేశం తన మతపరమైన భావాలు విలువలకు విరుద్ధంగా ఉండడమే ఇందుకు కారణమని ఆమె చెప్పారు. ఈ విషయం బయటకు పొక్కడం వివాదం చెలరేగింది. కేవలం సమాచార లోపం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని మంగళవారం నుంచి ఆమె తరగతులకు హాజరు కానున్నారని సోమవారం ప్రకటించింది. కళాశాల యాజమాన్యం నుంచి సోమవారం తనకు ఈమెయిల్ వచ్చిందని సాంజిదా చెప్పారు. హెడ్ స్కార్ఫ్ లేదా దుపట్టాతో తన తలను కప్పుకుని తరగతులు తీసుకోవాలని నాకు చెప్పారు. కానీ నేను వెంటనే కళాశాలకు వెళ్ళడం లేదు. పరిస్థితులు విశ్లేషించుకుని నా భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు 6 రోజులు సమయం కోరానని వెల్లడించారు. విషయాన్ని ధృవీకరించిన కళాశాల నిర్వహణ కమిటీ చైర్మన్ గోపాల్ దాస్ ఆమె తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని చెప్పారు. వారం రోజులు ఉపాధ్యాయుల నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే ఆమె రోజులు సెలవులు పొడిగిస్తాం. అప్పటికీ మార్పు లేకుండా రాజీనామాను ఆమోదించినట్టు ఆమెకు తెలియజేస్తాం. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఎక్కువ రోజులు అనిశ్చితి కొనసాగించలేమని తేల్చి చెప్పారు.